గోదావరి ప్రవాహం గురించి చెప్తూ శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్ర నగరీని శ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. అమ్మా గోదావరి, నీ దగ్గరికి వచ్చేటప్పటికీ, నీ ప్రవాహం చూసేటప్పటికీ నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనుగ్రహ శక్తి, మమ్మల్ని ఉద్ధరించినటువంటి నీ విధానం, నీ కోసం ఎందరూ ఋషులు వచ్చారమ్మా ఈ ప్రాంతాలకి, ఎంతమంది ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారమ్మా, మా కోసం ఎంత తపస్సు చేశావమ్మా, మమ్మల్ని అనుగ్రహించడానికి ఎన్ని చోట్ల దివి నుండి భూమికి పరమేశ్వరుని యొక్క స్వరూపాల్ని దింపావమ్మా, నీ అనుగ్రహానికి మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకే సాష్టాంగంబు గంగమ్మకున్. గోదావరి తీరంలో నిలబడి అలా ఒక్కసారి చూస్తే చాలు, గలగల శబ్దాలతో ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి ఆ గోదావరి నీటి చేత పండి సస్యశ్యామలమై ఆకుపచ్చని వర్ణంతో ఉన్నటువంటి ఆ లంక గ్రామాలు, ఆ ఎదురుగుండా నిలబడిన వాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఏపుగా పెరిగినటువంటి కొబ్బరి చెట్లు, అక్కడే పెరుగుతున్నటువంటి ఆవులు, గేదెలు, దూడలు, అవి ఇచ్చేటటువంటి పాలు, గోదావరి చేసేటటువంటి ఉపకారాన్ని స్మరించిన వాడు నేల మీద పడి సాష్టాంగం చేయకుండా ఎలా ఉండగలడు? అందుకే సాష్టాంగంబు గంగమ్మకున్. ఎటువంటి ప్రవాహంట? ఆపాతాళ గభీర నీరకు. గోదావరి ప్రవాహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే పాతాళలోకం వరకు కూడా విస్తరించిందా అన్నంత లోతుగా ఉంటుంది. మీరందుకే యానాం పట్టణం దగ్గర ఎప్పుడైనా పడవలో కొంచెం గోదావరి ప్రవాహం మధ్యలోకి వెళ్ళి చూస్తే ఒక రకమైనటువంటి ఆ ఉద్వేగం కలుగుతుంది. అంత పెద్ద పెద్ద కెరటాలతో అంత లోతైనటువంటి గోదావరి కనపడుతుంది. ఆ పడవలో వస్తున్నప్పుడు ఆ కెరటాలు కొట్టుకుని నీరు చిండి మీద పడుతూ ఉంటుంది. అంత అద్భుతమైన ప్రవాహం, అంత లోతైన ప్రవాహం. అమ్మా, పాతాళలోకం నుంచి గాని పైకి ఎగుకావా ఏమి? ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్. అమృతాన్ని తీసుకొచ్చి ప్రవహింపచేస్తే తెల్లటి ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాదుట గోదావరికి ఒక ప్రత్యేకత ఉంది. ద్వీపాలంకృతికిన్ అన్నారు. గోదావరి నది మధ్యలో అక్కడక్కడ ద్వీపాలుంటాయి. యానాం పట్టణం దానికి ప్రఖ్యాతి వహించినటువంటి పట్టణం. మీకు కూతవేటు దూరంలో పడవెక్కి ఒక్క 10 నిమిషాలు ప్రయాణం చేస్తే అద్భుతమైనటువంటి ద్వీపాలు కనపడతాయి. ఆ ద్వీపాలకి అలంకృతికిన్ ముత్యాల హారాలు వేస్తే ఎలా ఉంటుందో గోదావరి ప్రవాహం దాని చుట్టూ అలా వెడుతూ ఉంటుంది. అటువంటి గోదావరి సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీ నిశ్రేణికా ఎష్టికిన్ అన్నారు. స్వర్గలోకాన్ని చేరుకుందాము అని అనుకున్న వాడికిట గోదావరి నది ఒక నిచ్చెన లాంటిది. నిచ్చెన వేసుకున్నవాడు ఎంత ఎత్తైనా ఎలా ఎక్కగలడో గోదావరిని నమ్ముకున్నవాడు స్వర్గలోకానికి అలా వెళ్ళిపోగలడు. ప్రతిరోజు గోదావరి స్నానం, గోదావరికి ఒక్క నమస్కారం, గోదావరి పేరు తలుచుకోవడం చాలు. గోదావరి స్నానం కూడా చెయ్యాలని నియమం లేదు. ఎక్కడ ఉండండి, ప్రతిరోజు గోదావరి 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 అనచు తలచు గుణవంతులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్ అన్నారు. ఎక్కడ ఉండండి, గోదావరిని ఒక్కరోజు చూస్తే చాలు, అది మనసులో ముద్ర పడిపోతుంది. అదొక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఏమీ చెప్పక్కర్లేదుట. 3 మాటలు గోదావరి 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 అంటే చాలట. గోదావరి 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 అనుచు పలుకు గుణవంతులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఆ గోదావరి తల్లి, ఆమెకి ఒక అధిష్టాన దైవం ఉన్నది, ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి సమస్త శుభములను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ కాలేకపోయాడు, తాను ఐఏఎస్ కాలేకపోయాడు కాబట్టి లోకంలో ఎవరూ ఐఏఎస్ పాస్ అవ్వరు అని అనకూడదు. నేను ఐఏఎస్ పాస్ అవ్వలేకపోయాను, వారు పాస్ అయ్యారు అనాలి.
నేను గోదావరి అధిష్టాన దైవాన్ని చూడలేకపోతే నాకు ఆ తపశ్శక్తి లేదు, కానీ చూసిన ధన్యాత్ములు ఉన్నారు. ఇవన్నీ ఛాందసత్వం అండి, ఇవన్నీ మూఢనమ్మకాలండి, పుష్కరాలు ఏమిటండి, స్నానం ఏమిటండి అని దాని యొక్క ఫలితాన్ని పొందేవాణ్ణి పాడు చేసినటువంటి స్థితికి మాత్రం కిందకి వెళ్ళకూడదు. అది వేదప్రోక్తం, అది పెద్దల చేత చెప్పబడినటువంటి విషయం. దాన్ని తిరస్కరించడానికి మనమెవరం? అంత గొప్ప ప్రవాహం. అందుకే ఆ గోదావరి పేరు 3 మార్లు నిద్రలేచి తలుచుకున్నంత మాత్రం చేత సమస్త శుభములను కూడా తల్లి కటాక్షిస్తుంది. అంత గొప్ప తల్లి. అటువంటి గోదావరి మాత నీవు ఆపాతాళగభీర నీరకు సుధాహారామలఛాయకు ద్వీపాలంకృతికి మహేంద్రనగరీ నిశ్రేణికాయష్ఠికి. అందుకే మీరు ఒక విషయం గమనించుంటారు, బహుశः ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతమంది ఋషులు ఒక నదితో స్పర్శ కలిగి ఉండరు. అంతమంది స్పర్శ కలిగినటువంటి నది ఏదైనా ఉంది అంటే అది గోదావరి ఒక్కటే. సప్తర్షులు గోదావరిలో ఉండేటటువంటి ప్రవాహాన్ని ప్రత్యేకంగా దక్షారామంలో భీమనాథుని ముందు ప్రవహింపచేశారు. ఇవాళంటే ఉపేక్షింపబడి ఆ ప్రవాహం అలా అయిపోయింది. కానీ నిజంగా నేను ఒక 4 సంవత్సరాల క్రితం కూడా సాయంకాలం వేళ ప్రత్యేకంగా దక్షారామం వెళ్ళి ఆ సప్తగోదావరి స్నానం చేసేవాణ్ణి. భీమఖండంలో శ్రీనాథ మహాకవి ఎంత గొప్పగా వర్ణిస్తాడో. ఆ సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాధీశ్వరేశ్వర అంటాడు. భీమనాథుడు అన్న పేరుతో శంకరుడు అక్కడ వెలిసి ఉన్నాడు. సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం. సమస్త తీర్థములలోకి గొప్పదేది అంటే సప్తగోదావరం ఒక్కటే. అది చక్రవర్తి. అటువంటి తీర్థము దక్షారామం భీమనాథుని యొక్క దేవాలయం ముంగిట ప్రవహిస్తోంది. కానీ ఇవాళ దాన్ని స్నానయోగ్యమైనటువంటి రీతిలో నిలబెట్టుకోలేకపోతే అది మన దోషమేమో, కానీ ఋషులు తెచ్చి మనకి ఆ సంపదని అందించారు.